హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గౌతమ్ వ్లాగ్స్. ఇంకా వర్షాలు ఎక్కువైపోయినాయి కదా! ఎలా ఉన్నారు మీరందరూ వర్షాలకి? ఇంకా ఇదేంటి అనుకుంటున్నారా? కార్తీక మాసం వెళ్ళాక గుడిని క్లీన్ చేసుకోలేదండి. అప్పుడు కొంచెం నూనె, ఒత్తులు, ఆవు నెయ్యి ఇవన్నీ కొంచెం జిగురు జిగురుగా పేపర్‌లన్నీ నూనె ఒత్తుల కింద అయినియి. అవన్నీ క్లీన్ చేద్దామనే ఉద్దేశంతో నిన్నంతా స్వామివారిని అందరినీ శుభ్రం చేసి పేపర్‌లేసి సామాన్లన్నీ కడిగి పెట్టుకున్నాను. ఇంకా ధనుర్మాసం వచ్చేసింది కదండీ! రోజు గోదాదేవి పూజలకి వెళ్తున్నాము. అందులో భాగంగా ఈరోజు మొన్న గోదాదేవిని చూపించడం కుదరలేదు కదా! మీకోసం చూపిందాము అందరూ ఆ తులసిమాల మహోత్తరమై ఉత్సవం కూడా చూపెడదామని వెళ్ళాను. ఇదిగోండి గోదాదేవి అమ్మవారిని ఉదయం 5 గంటలకే దర్శనానికి వెళ్ళాము. ఇంకా పంతులు గారైతే ఇప్పటికే గోత్రనామాలతో పూజ స్టార్ట్ చేశారు. గోదాదేవి విగ్రహాన్ని ఉత్సవ విగ్రహాన్ని అలా పల్లకీలో చీర అడ్డుపెట్టి అందులో పెట్టి ఇలాగ గుడి చుట్టూరు అందరూ గోవింద 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 అంటూ పల్లకీ సేవలో మూడు 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 సార్లు అలా తిప్పి రోజుకొకరు పల్లకీ సేవకి ఉత్సవంలో పాల్గొంటారు. ఆరే ముందుగా పట్టుకుంటారు, తర్వాత భక్తులు పట్టుకొనవచ్చును. ఇంకా అలా 3 సార్లు అయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చేసి ఇలా చీర పెట్టి హారతిచ్చి ఎవరు కనిపించకుండా స్వామివారిని అమ్మవారిని లోపల పెట్టేస్తారు. అప్పుడు తిరుప్పావే చదవడానికి కూర్చుంటారు అందరూను. రోజు జరుగుతుంది ఇలా 5 గంటలకి. ఇక్కడైతే అయ్యవార్లు అందరూ తిరుప్పావే చదువుతున్నారు. ఇక్కడైతే చూడండి గోదాదేవి వేసిన మాలను, తులసి మాలను వెంకటేశ్వర స్వామికి వేస్తారు కదా! ఈ స్వామివారికి తీసుకొచ్చిన మాలలు బాజా భజింత్రాలతో భక్తులు గోవింద గోవింద నామస్మరణతో ఆ మాలను అయ్యవారు ఒక్కసారి భక్తులందరికీ చూపించి ఆ మాలను తీసుకెళ్ళి అలా స్వామివారి మెడలో వేస్తారు. ఆనాడు వేసిన మాల ఇప్పటికీ జరుగుతోంది అలాగా. ఎంత పుణ్యం చేసుకుంది ఆ గోదాదేవి. ఇంకా ఇదేనండి పూజ అయితేను. ఈ తర్వాత అయితే ఈ ముదిరిన బీరకాయ కూర వండుదామంటే ఒక కాయ కొంచెం ముదురుగా అనిపించింది. దాన్ని 2 టమోటాలు, పచ్చిమిరకాయలు, జీలకర్ర, ధనియాలు, కొంచెం శనగపప్పు, కొంచెం వెల్లుల్లిపాయలు ఇవన్నీ నూనెలో వేపి చింతపండు వేసి ఉప్పు వేసి మిక్సీ పెట్టాలి పచ్చడికి. ఈ లోపల రైస్ అయితే అయిపోయింది. కొంచెం రైస్ మా మనవరాలకు తీసి పెట్టేశాము క్యారేజు. ఇదైతే కొంచెం రసం కూడా పెట్టాను. బీరకాయ ఇగురు. ఈ ఇగురు వండినప్పుడే ఒక కాయ కొంచెం ముదురు అనిపిస్తే టమోటా వేసి పచ్చడి చేసాము. బాగుంటుంది, పడేయని అవసరం లేదు. కొంచెం ముదిరిన పచ్చడి, బీరకాయ పచ్చడి చాలా బాగుంటుంది. దీంట్లో కొంచెం తాలింపు వేసుకుని వేడిగా రైస్లో కానీ ఇడ్లీ దోశకి దేనికైనా బాగుంటుంది. కొంచెం పీస్ ఎక్కువ ఉంటే పడేయాలి కానీ ఒక మాదిరిగా ముదిరింది పచ్చడి చేసుకోవచ్చు. పాలైతే చలికి తోడుకోవట్లేదని ఇలా బరువు పెడుతున్నామండి. లేటుగా తోడుకుంటుందని ఉద్దేశంతో. ఇదైతే మా మనవడు ఫోన్ ఎక్కువ చూస్తున్నాడు అనేసి కారు బుక్ చేశారు. ఈ కారు అయితే వచ్చింది. దీన్ని మాన్యువల్ చూసి వాళ్ళ నాన్న అయితే బిగిస్తున్నాడు. ఏడుస్తున్నాడు. పిల్లలు ఏడిపిస్తున్నారు. ముందు ట్యాబ్ కొన్నారు. ఆ ట్యాబ్ చూస్తే కళ్ళు పాడవుతున్నాయని ఈ కారు కొన్నారు. ఈ కారు ఎన్ని రోజులు ఆడతాడో చూద్దాం. ఇప్పుడు పిల్లలు ఇలా ఉన్నారు. ఇదివరకటి రోజుల్లో అయితే తల్లిదండ్రులు గాలిపటాలు లేదంటే పడవలు అలా వేసి బయట పార్కుల్లోనో రోడ్ల మీద వీధి లైట్లు దగ్గర అలా ఆడించేవాళ్ళం. ఇప్పుడు పిల్లలైతే ఇంక ఇంట్లోనే ఉండి ఏడుస్తుంటే వాళ్ళు బిజీ లైఫ్లో పిల్లలు ఏది కావాలంటే అది కొనిచ్చేస్తుంటే ఇంట్లోనే ఆడుకుంటున్నారు. ఇదివరకటి పిల్లలకి ఇప్పటికి హెల్త్ ఇష్యూలు కూడా వస్తున్నాయి. వీళ్ళకి అప్పుడు పిల్లలకి ఇప్పుడు వీళ్ళకి తీరే వేరు. మట్టిలో ఆడేవారు, ఆరోగ్యకరంగా ఉండేవారు. ఇప్పుడు ఆ మట్టి ఉండటమే లేదు. కారిడార్లో కారు అయితే బాగానే ఆడేసుకుంటున్నాడు. నానమ్మ దీంట్లో జానీ జానీ ఎస్ పాప జిగ్ జిగ్ రైలు అని ఏదో పాటలు ఉన్నాయని నాకు పెట్టి వినిపిస్తున్నాడు. కానీ ఏదేమైనా ఇది కూడా ఒక అందుకు మేలేనేమో. కార్ని వెనక్కి తిప్పటము, పక్కకి బ్రేకులు వేయడం అన్నీ వచ్చేసినాయి. కానీ ఇలాంటి వాళ్ళకి కొంచెం ఏజ్ ఎదగగానే కార్లు అయితే నడపటం వచ్చేస్తుంది అనేసి మాత్రం బాగానే తెలుస్తుంది. తొందరగా కారు నేర్చుకోగలుగుతారు. ఇప్పుడు అందరూ హైటెక్ పిల్లలు అయిపోతున్నారు కదా, హైటెక్ సిటీ లాగా.
ఎంతెంత కాస్ట్ అయినా పిల్లలకి కొనుక్కుంటున్నారు వాళ్ళు సంతోషం. బాబు కారుతో ఆడుకుంటే వాళ్ళ అక్క కారు ఎంప్టీ బాక్స్ తోటి అది బెడ్ అంట, దాంట్లో బెడ్ వేసుకుని దాంట్లో తింటుంది, టీవీ చూస్తూ దాంట్లో పడుకుంటుంది. దానికి ఆ బాక్స్ బాగా నచ్చినట్టుంది, దాంట్లో ఆడుకుంటుంది. ఏదో 4 రోజులు మోజు అలాగే ఆడుతారండి పిల్లలు. ఇంకా బాయ్ అండి, ఉంటాను.